అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో స్థానిక శివాలయం సెంటర్ వంగవీటి మోహన రంగ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కాపు సోదరులు. 37వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాధా రంగ మిత్రమండలి అధ్యక్షులు మర్రిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరులో దివంగత నేత, ప్రజానాయకుడు, ప్రజాబంధు, మహోన్నత వ్యక్తి, కేవలం ప్రజల కోసం బ్రతికి ప్రజల కోసం చెప్పినటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా తమ్ముడు శ్రీను, అలాగే వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సమక్షంలో ఆయన ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. కేవలం బడుగు బలహీన వర్గాల ఇళ్ల పట్టాల కోసమే స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు దీక్ష పూని ఆ దీక్షలో మహోన్నత వ్యక్తిగా చెప్పినటువంటి ఘటన మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఈ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్న రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో ముందు అతి వేగంగా స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచాము. రైల్వే కోడూరు మనం చేస్తున్నాను. రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఆయన విశ్రామించిన పేట కాబట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచాము. ఏర్పాటు చేస్తామని